జమ్మూ కాశ్మీర్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాలైన పీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. మరోవైపు మహబూబాకు కాంగ్రెస్ స్నేహాస్తం అందించింది. దీంతో చలికాలంలోనూ కాశ్మీరీ రాజకీయాలు హీటెక్కాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మృతితో ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. సయీద్ మరణంతో 4 రోజుల సంతాప దినాలు ప్రకటించింది పీడీపీ, బీజేపీ ప్రభుత్వం. సంతాప దినాలు అయిపోయాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్న మెహబూబా ముఫ్తీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సయీద్ మృతితో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సమాచారం. యాంటీ బీజేపీ సెంటిమెంట్తో మెహబూబాకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే స్వయంగా సోనియానే రంగంలోకి దిగారని సమాచారం. శ్రీనగర్లోని మెహబూబా నివాసం ఫేర్ వ్యూకు వెళ్లిన సోనియా సుమారు 20 నిమిషాల పాటు ఆమెతో సమావేశమయ్యారు. రాజకీయ ప్రాధాన్యం లేదని, సంతాపం తెలిపేందుకు వచ్చారని 2 పార్టీల నేతలు చెబుతున్నా ఇంటర్నల్ డిస్కషన్ మాత్రం పాలిటిక్స్ పైనేనని తెలుస్తోంది. సోనియా వెంట జమ్మూ కాశ్మీర్ లీడర్ గులాం నబీ ఆజాద్, అంబికా సోని ఉన్నారు. 2002-2008 మధ్య 2 పార్టీలు అధికారాన్ని షేర్ చేసుకున్నాయి. పాత బంధాన్ని గుర్తు చేస్తూ కొత్త కూటమికి కాంగ్రెస్ స్నేహహస్తం అందించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ రంగంలోకి దిగింది. మెహబూబాను సోనియా కలిసిన కొద్దిసేపటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దించింది కమలం పార్టీ. అయితే తన భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదని, సంతాపం తెలిపేందుకు వచ్చానని, ఆ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించామని గడ్కరీ చెప్పారు. सोनिया जी and for the long association Saab had with the family and the Congress party. గడ్కరీ ముందు మెహబూబా 4 కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేది లేదు, ప్రధాన పోర్టుపోలియోలు అడగకూడదు, 2 పార్టీల మధ్య సెన్సిటివ్ ఇష్యూస్ ఉండకూడదు, కేంద్రం నుంచి మద్దతు తప్పనిసరి అని 4 నిబంధనలు పెట్టారని సమాచారం. మెహబూబా డిమాండ్స్ పై బీజేపీ దృష్టి పెట్టింది. ఆమె డిమాండ్స్ ను గడ్కరీ పార్టీ అధికార ప్రతినిధి రామ్దేవ్ మాధవ్ అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది. మెహబూబా బీజేపీతో దోస్తీకి కటిఫ్ చెప్పారనే పెద్ద డిమాండ్స్ ని తమ ముందుంచిందన్న అంచనాకొచ్చింది బీజేపీ అధిష్టానం. దాంతో సీఎం సీటును రొటేషన్ పద్ధతిలో షేర్ చేసుకుందామన్న ప్రతిపాదనను పీడీపీ ముందుంచినట్టు తెలుస్తోంది. वो निश्चित रूप से हम पूरी करेंगे, ये विश्वास मैंने उनको दिया और मेरी आज की विजिट निश्चित रूप से भारतीय जनता पार्टी और भारत सरकार की ओर से उनको मिलने के लिए, शोक संवेदना देने के लिए थी. मेरी काफी अच्छी बातचीत भी हुई है और मैं यही उम्मीद करता हूँ कि अल्लाह उनको बहुत ताकत दे. राजनीतिक चर्चा करने का दिन आज का नहीं है. मैंने भारत सरकार की ओर से, भारतीय जनता पार्टी की ओर से ఎన్నికల ముందు నుంచే బీజేపీతో పొత్తును ముఫ్తీ గట్టిగానే వ్యతిరేకించారు. లేటెస్ట్ గా అసహనం ఇష్యూతో కమలానికి దూరంగా ఉంటేనే భవిష్యత్తులో కాశ్మీర్ లోయలో లాభపడతామన్న ఆలోచనతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్తో వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.